హలో అండి. ఈరోజు 41 డేస్లో 11వ రోజు. సో బ్యానర్ చూస్తే అర్థమైంది కదా, నేను ఇంకా స్నానం చేయలేదు అంటే మా స్వామి పూజ చేసిండు. నేను కాదు ఈరోజు పూజ చేసింది మా స్వామి అన్నమాట. సో నేను ఎందుకు స్నానం చేయలేదంటే ఈరోజు నాకు చిన్న చిన్న పనులు ఉండిపోయినాయి అన్నమాట. అందుకే నేను ఇంకా స్నానం చేయలేదు. సో మెహందీ పెట్టడానికి ఒక పాపను పిలుచుకున్నాను, ఒక అమ్మాయిని. సో ఆ అమ్మాయి మెహందీ పెడుతుందన్నమాట అందరికీ. ఇంకా మా పిల్లలు చూస్తున్నారు మెహందీ ఎలా పెడుతుంది, ఏం పెడుతుందని మా పిల్లలు చూస్తున్నారు. సో ఈరోజు అంటే 41 డేస్లో 12వ రోజు మేము పడి పూజ పెట్టుకున్నాం అన్నమాట. అందుకే నేను మెహందీ పెట్టుకోవడానికి ప్రిపేర్ అయి ఉన్నాను. సో అమ్మాయికి ఏ విధంగా పెట్టాలి అని చెప్తున్నాను. తను కూడా చాలా బాగా పెట్టింది. నాకు ఒక్కదానికే కాదు, మా ఫ్యామిలీ మొత్తానికి పెట్టింది. మా ఫ్యామిలీలో ఉన్న ఆడవాళ్ళందరికీ చాలా అంటే చాలా బాగా 2 చేతులకు చాలా ఓపికగా పెట్టింది. ఇంకా మెహందీ పనులు అయిపోయిన తర్వాత, అంటే మెహందీ పెట్టడం అయిపోయిన తర్వాత తిన్నాము. తిన్న తర్వాత మాకు బయట కొంచెం పనులు ఉంటే ఆ పనులన్నీ చేసినాం అన్నమాట. సో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది మాది రేపు పడి పూజ ఉందని. సో అందుకే మీరు కూడా పెద్ద సంఖ్యలో పడి పూజకి రండి, చాలా బాగుంటుంది పడి పూజ. సో హ్యాపీ రిపబ్లిక్ డే అండి. సో మా పిల్లలు కూడా అందరూ జెండాకు వెళ్ళి వచ్చినారనమాట. సో జెండాకు వెళ్ళి వాళ్ళు జెండా ఎగిరించి వచ్చిన తర్వాత నేను ఈ ప్రోగ్రాం పెట్టుకున్నాను. అందుకే మా పిల్లలు అందరూ కనిపిస్తున్నారు. సో అక్కడ మా చిన్నారి వెయిటింగ్ అనమాట మెహందీ పెట్టుకోవడం కోసం. నా మెహందీ పెట్టిన తర్వాత తనకే అని అనుకుంటుంది, కానీ అలా జరగలేదు. ఎందుకంటే లేడీస్ పెద్దవాళ్ళం మేమందరం అయిపోయిన తర్వాత చిన్నపిల్లలకు పెట్టించినాము. ఎందుకంటే మెహందీ ఆడితే మాకేమైనా పనులు ఉంటే చేసుకుంటాం కాబట్టి. సో మాకు అయిపోయిన తర్వాత లాస్ట్ పిల్లలకు పెట్టించినాం అనమాట. మెహందీ పెట్టడానికి అమ్మాయి డబల్ బెడ్రూమ్ నుంచి వచ్చింది, కానీ చాలా సరదాగా నవ్వుతూ ఓపికగా పెట్టింది. కాకపోతే అంతగా మాట్లాడలేదు. తను చాలా ఇంట్రోవర్ట్ అని అర్థమైంది. సో సైలెంట్గానే ఉంది, కానీ నేను వేసే ప్రతి జోక్కి నవ్వుతుంది. అది మొహమాటంతో వచ్చిన నవ్వని అర్థమైంది. కొత్త కాబట్టి అలాగే ఉంటుంది కదా. సో ఆ విధంగా నేను పెట్టుకున్న తర్వాత మా అమ్ములకు పెట్టించిన. యాక్చువల్లీ తను చిన్నారి ఇంకా ఇట్లా అయితే కాదని తన ఇంటికి వెళ్ళిందనమాట. సో నెక్స్ట్ లైన్లో అమ్ములు ఉంది అని చెప్పి అమ్ములకి పెట్టించిన. తనకు కూడా తెలుసు కదా వీడియో తీయడం తనకు అస్సలు ఇష్టం ఉండదు, కానీ నేను వీడియో తీసిన అనమాట. అందుకే తన ఫేస్ అటు ఇటు తిప్పుతుంది. సో నేను వీడియో తీయడం కూడా ఒక చేయికి అయిపోయిన తర్వాత వీడియో తీసిన కాబట్టి మర్చిపోయినా అనమాట. అందుకే సో తను అటు ఇటుగా తిప్పుతుంది అనమాట. అండ్ సెకండ్ మా అక్క. యాక్చువల్లీ మా అక్క కూడా ఎక్కువసేపు వీడియో తీస్తే తనకు నచ్చదని చెప్పి కొద్దిసేపే తీసిన. అండ్ మా చెల్లెలు కూడా, అంటే మా చిన్నతోటి కోడలు కూడా పెట్టించుకుంది. సో తన వీడియో తన ఫోన్లో ఉందన్నమాట. సో తర్వాత మేము బయట కొన్ని పనులు ఉన్నాయని చెప్పిన కదా, ఇలా ఈ విధంగా అదంతా కొన్ని రాళ్ళు ఉంటే అవన్నీ ఎత్తేసి ఊడ్చినాం అనమాట. అది ఊడ్చిన తర్వాత ఈ విధంగా కాసేపు సరదాగా చాలా అంటే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసినాము. సో ఈ విధంగా మేము పిల్లలంతా నీళ్ళల్లో బాగా తడిచిండ్రు. మా వాళ్ళంతా ఫుల్గా అంటే ఫుల్గా ఎంజాయ్ చేసిండ్రు. మేము ఎక్కడున్నా మాకు నవ్వులు, సరదాలు, సంతోషాలు అనమాట. మా రిషి ఇలా చేస్తున్నాడు. సో వాళ్ళ పెద్దమ్మ నీళ్ళు కొడుతుంది, వాళ్ళ పిన్ని కూడా నీళ్ళు కొడుతుంది. అందరూ నీళ్ళతో ఎంజాయ్ చేస్తున్నారు. నేను వచ్చేసి వీడియో తీస్తున్నాను అనమాట. సో రేపటి మా పడి పూజకు ఈ విధంగా మా ఇంటి వాతావరణం ఉంది. ఇంకా అన్న కొంచెం గడ్డి ఉంటే చెప్తున్నాడు. సో మా పిల్లలు ఇంకా మిగతా వాళ్ళు ఆ విధంగా ఆడుకుంటున్నారు. మా చిన్నారి వీడియో చూస్తుంది ఫోన్లో, అంటే మొబైల్ చూస్తుంది అనమాట. సో ఈ విధంగా ఉంది మా ఇల్లు. నేను వీడియో తీస్తున్నాను, తను అలిగింది. సో ఈ విధంగా చాలా అంటే చాలా ఎంజాయ్ చేసినాం. నీళ్ళల్లో బాగా ఆడుకున్నారు. నీళ్ళంటే ఎవరికైనా పిచ్చ క్రేజీ కదా. సో ఈ విధంగా
అందరం ఆడుకున్నాం అనమాట. నేను కాదు, మిగతా వాళ్ళందరూ ఆడుకున్నారు. మా రిషి చూడండి ఎలా చేస్తున్నాడో. సో ఈ విధంగా చాలా సపోర్ట్ చేశారు మా వాళ్ళందరూ. సో హ్యాపీగా ఉందండి. చాలా చాలా టెన్షన్గా కూడా ఉంది. పూజ ఎలా జరుగుతుందో ఏమవుతుందో అని భయంగా కూడా ఉంది. సో ప్లీజ్ అండి, ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో నా వీడియోస్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మా పూజకి మీరందరూ రావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. మా చిన్నోడైతే చాలా పనులు చేస్తున్నాడు, పెద్దోడి లెక్క. కానీ మా రిషి అంటే పెద్ద బాబు అలా కాదు, కోతి లెక్క చేస్తూ ఉంటాడు. సో ఈ విధంగా సూపర్గా అవుతుంది మా ఇంటి పనులన్నీ. సో పూజ కూడా చూడండి, తప్పకుండా షేర్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ విధంగా మిగతా వాళ్ళు ఆడుకుంటున్నారు. సో మా ఇంటి వాతావరణం ఈ విధంగా ఉందన్నమాట. ఇంకా టెంట్ వేయలేదు, సామాన్ దించిపోయారు కానీ టెంట్ వేయలేదు. ఇంకా కొంచెం పనులు ఉన్నాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.